మేషరాశి వారికి 23, 24 తేదీల్లో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. ఛానల్‌లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకి త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ముఖ్యంగా ఈరోజు కనుక్కుందాము. మనందరికీ తెలిసిందే కదా! 23 నవంబర్ 23న శనివారం ఉంది. శనివారం రోజు మీకు ఎలాంటి శుభవార్తం రాబోతుంది? అలాగని ఏ కొరకు శుభవార్తం రాబోతుంది? అది గిట్లా పూర్తి వివరాలు కనుక్కుందామండి. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే కదా! శనివారం అంటే చాలా పవిత్రమైన రోజండి. మనందరికీ తెలిసిందే. శనివారం రోజు చాలా వరకండి చాలామంది మందిరికి పోతుంటారు. అంటే గుడికి వెళ్తుంటారు, పూజలు చేస్తుంటారు. అలాగనే విధి విధానంగా అన్ని పనులు చేసుకుంటుంటారు కదా! అలా చేసుకోవడం వలన మన రాశి అంటే మేషరాశి వారండి. మేషరాశి వారు ఎవరుంటారో వాళ్ళ కొరకే అండి. అంటే శుభవార్త రాబోతుంది. ఆ శుభవార్త ఎలాంటి శుభవార్తం రాబోతుంది? అలాగని శుభవార్తంలో నష్టం ఉందా? నష్టం లేదా? అది గిట్లా కనుక్కుందాం. అలాగనే ఆనంద శుభవార్తం గిట్లా మీరు వినబోతున్నారు. అది గిట్లా కనుక్కుందామండి. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే. శనివారం చాలా పవిత్రమైన రోజండి. 23 నవంబర్ శనివారం వస్తుంది. ఈ శనివారం మీ కొరకైతే చాలా పవిత్రమైన శనివారం. ఎందుకంటే ఈ శనివారం రోజు మీరు గనక ఈ శుభవార్తలు వింటే చాలు. అలాగని శనివారం రోజు మీ రోజు ఎలా గడుస్తుందో అది గిట్లా కనుక్కుందాము. 23 నవంబర్ శనివారం రోజు మీ రోజు చాలా చాలా బాగా గడుస్తుంది. కానీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీ దగ్గరికి ఎవరైనా అడుగు తిన్న వాళ్ళు వస్తే వాళ్ళకైతే అలానే పంపియొద్దండి. ₹1 అయినా ₹2 అయినా ఇచ్చి పంపియండి. అలా పంపించడం వలన మన రాశిలో వచ్చిన శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. లేదు మా దగ్గర ఎవరు అడుకోనికి పేదోళ్ళు రాలేదంటే మీరు సాయంత్రం 5 గంటలకు శనివారం రోజు పేదోళ్ళకైతే దానం ఇవ్వండి. ఇప్పుడు దానం చేయడం పుణ్యం కదా అండి. అందుకోసం మీరు సాయంత్రం శనివారం రోజు 5 గంటలకి ఖచ్చితంగా ₹1 అయినా సరే అండి దానం అయితే ఇవ్వండి. ఇప్పుడు అడుగు తిన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది వాళ్ళకే దానం ఇవ్వండి. అలా దానం ఇవ్వడం వలన మన రాశిలో ఉన్న శుభవార్తలు అయితే మనం ఖచ్చితంగా వింటామని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ఇప్పుడు విందాము. ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారికి 23 నవంబర్ ఏ శుభవార్తం రాబోతుందో అది కనుక్కుందాము. శనివారం రోజండి. శనివారం రోజు మనందరికీ చాలా బాగా రోజండి. ఎందుకంటే మేషరాశి వారికి చాలా ముఖ్యమైన రోజు. కాబట్టి శనివారం రోజు శుభవార్తం అయితే ఎన్ని వినబోతున్నారు? శనివారం రోజు శుభవార్తం వింటామా? మళ్ళీ ఆదివారం రోజు వినమా అని అది గిట్లా ఉంది కదండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా కనుక్కుందాము. శనివారం మనందరికీ తెలిసిందే కదా! చాలా పవిత్రమైన శనివారం అండి. శనివారం చాలా ముఖ్యమైన రోజు అందరికీ తెలిసిందే కదా! కాబట్టి శనివారం రోజు ముఖ్యంగా వచ్చేసి మీరు ఒక పెద్ద శుభవార్తం కాదండి. చిన్న చిన్న శుభవార్తలే వింటారు. కానీ ఈ శుభవార్తం వినడం వలన మీరైతే ఖచ్చితంగా ఆనందం అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం అండి. ఆ చిన్న శుభవార్తం కానీ, పెద్ద శుభవార్తం కానీ మీరైతే ఖచ్చితంగా ఆనందం అవుతారని చెప్పుకోదగ్గ విషయం అండి. మనందరికీ తెలిసిందండి శనివారం రోజు చాలా బాగా రోజు పోతుంది. ఇది చాలా బాగా గడుస్తుంది రోజు. కానీ చాలా వరకండి చాలా ఇంట్లలో అయితే గొడవలు ఉంటుంటాయి. చాలా ఇంట్లలో అయితే సమస్యలు ఉంటుంటాయి. కష్టాలు, బాధలు ఉంటాయి. కోరికలు ఉంటాయి. వాళ్ళ మనసులో ఉన్న కోరిక ఉంటుంది. అలాగనే వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. సమస్యలు ఉంటాయి. అవన్నీ దూరం పోవు. కాబట్టి మీరు గనక శనివారం రోజు సాయంత్రం పూట దానం ఇచ్చిన తర్వాత ఈ శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా కనుక్కుందాము. ఏ శుభవార్తం వింటామో అది కనుక్కుందామండి. ముఖ్యంగా వచ్చేసి శనివారం రోజు అండి. శుభవార్తం ఒక పెద్ద శుభవార్తం కాదు. చిన్న చిన్న శుభవార్తలు అండి. ఎలా ఇప్పుడు మీ ఇంట్లో డబ్బు వస్తుంది. డబ్బు మీ ఇంట్లో నిలబడుతుంది. చాలా వరకు ఇంట్లో డబ్బు నిలబడతది కదా అండి. డబ్బున ఖర్చు అయిపోవడం కదా! అలా ఖర్చు కాదు మీ డబ్బు. అలాగనే మీకు పెద్ద శుభవార్తం రాబోతుంది. అది వచ్చేసి ముఖ్యమైన చాలా వరకు గుడ్ న్యూస్ వస్తుంది. గుడ్ న్యూస్ ఇప్పుడు మీరు చాలా వరకైతే మీ ఇంట్లో సంబంధం కుదురుతలేదు చాలా వరకి చాలామందికి. అలాగనే వ్యాపారంలో డబ్బు వస్తలేదు. అలాగనే మన ఇంట్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అవన్నీ దూరం వెళ్ళిపోతాయని ఒక శుభవార్తం అయితే మీరు ఖచ్చితంగా వింటారు. ఆ శుభవార్తం ఎలాగైనా ఉంటుందండి. ఎలాగో ఒక రకంగా ఉంటుంది. ఎలాగో ఒక రకంగా ఉంటుంది. కానీ మీరు అది వింటే ఖచ్చితంగా ఆనందం అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇప్పుడు మీకు జాబ్ దొరుకుతది జాబ్ దొరుకుతది ఖచ్చితంగా. అలాగని మీ వ్యాపారంలో డబ్బు నష్టం అవుతుందంటే డబ్బు నష్టం కాదు. అలాగని మీరు ఇల్లు కొనలేదు, కొంటారని డబ్బు పెట్టారు కదా! ఆ డబ్బు ఇంకా డబల్ అయిపోతుంది. అలాగని ఎట్లయినా మీకైతే శనివారం రోజు శుభవార్తం ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా కనుక్కుందాము. 24 నవంబర్ వచ్చేసి మనకు ఆదివారం కదా అండి. ఆదివారం చాలా పవిత్రమైన రోజండి. మనందరికీ తెలిసిందే. ముఖ్యమైన మేషరాశి వారికండి ఇది వినాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆదివారం రోజు మీ కొరకు ఒక పెద్ద సంకటం ఉందండి. ఒక పెద్ద గండం లెక్క ఉంది. అది ఏంటో ఇప్పుడు కనుక్కుందామండి. మనందరికీ తెలిసిందండి ఆ గండం చాలా వరకండి
చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు. ఆ ఆదివారం రోజు ఏ గండం వస్తుందో మీరైతే ఖచ్చితంగా వినండి. ఎందుకంటే ఆదివారం ముఖ్యమైన రోజు మేషరాశి వారికి అండి. ఆదివారం రోజే చాలా వరకండి అంటే చాలామంది దిష్టి తీసుకుంటారు. అలాగని ఆదివారం రోజే చాలామంది పిల్లలకి దిష్టి తీస్తుంటారు. అలాగని పెద్దోళ్ళకి దిష్టి తీస్తుంటారు. అలా దిష్టి తీసి అయితే దారిలో పడేస్తారు కదా! ఆ దిష్టిని ఎప్పుడు తొక్కకూడదండి. ఆ దారి నుంచి ఎప్పుడు వెళ్ళకూడదు. అయితే ఆ దిష్టి ఎక్కడుంటుందో అది ఇప్పుడు కనుక్కుందాము. ముఖ్యంగా వచ్చేసి ఆదివారం రోజు మేషరాశికి చాలా రోజు పోతుంది. చాలా గడుస్తుంది. కానీ ఈరోజు వచ్చేసి మీకండి సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నాయి ఆదివారం రోజు. కానీ ఆదివారం రోజు గిట్ల మీరు ఖచ్చితంగా శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త ఎలాంటి ఉందో ఇప్పుడు అది గిట్ల కనుక్కుందాము. కానీ ముఖ్యంగా వచ్చేసి దిష్టి తీసి అంటే ఎక్కడ పెడతారో చాలామంది అది కనుక్కుందామండి. ఆదివారం రోజు మనం మేషరాశి వారికండి బయటికి వెళ్ళేటప్పుడు ఇది ఒకటి నోటీస్ అయితే చేయండి. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 3 దారులు ఉంటాయి కదా! అంటే 3 దారిలో అంటే 3 దారిలో మధ్యలో ఎప్పుడు ఆగకూడదు. అలాగని 3 దారిల్లో ఎప్పుడు నిలకూడదండి. అలా నిలబడితే గిట్ల మీకు దిష్టి తగులుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే మీరు ఖచ్చితంగా అంటే ఇక్కడ పోకండి. ఎక్కడంటే 3 దారిలో ఉంటాయి అక్కడైతే వెళ్ళకండి. ఎందుకంటే దిష్టి తీసిన తర్వాత చిన్న పిల్లలకి కానీ, పెద్ద పిల్లలకి కానీ 3 దారిల్లో పెడతారండి. అందుకోసమే అక్కడ వెళ్ళకూడదు. అలా వెళ్తే మీ రాశిలో ఉన్న సంకటాలు, బాధలైతే కష్టాలు వస్తాయి. బాగా నష్టం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అలాగని పండితులు గిట్లా చెప్తుంటారు కదా! మనకు దిష్టి తీసిన దగ్గర వెళ్ళకూడదు. అలా వెళ్తే మనకైతే ఖచ్చితంగా ఏదో ఒకటి తగులుతుంది. అలా తగులుద్దంటే మీరైతే ఖచ్చితంగా అలా వరకి ఇంటి ముందలకి ఆవు వస్తుంది కదా! ఆవు అంటే మనందరికీ తెలిసిందే కదా! ఆవు వస్తే ఆవుకి ఏదో ఒకటి తినిపియండి. అలా తినిపిస్తే మన ఇంట్లో ఉన్న కష్టాలు, బాధలు అవన్నీ దూరం వెళ్ళిపోతాయి. కానీ ఆదివారం రోజు ముఖ్యంగా వచ్చేసి మీకు ఏ సంకటం వస్తుందో అది కనుక్కుందామండి. ఆ సంకటం వచ్చేసి ఏందంటే అంటే సంకటం ఇదే అండి మనందరికీ తెలిసిందే కదా! ముఖ్యంగా మనము ఎక్కడికి వెళ్ళకూడదు ఇంటి నుంచి ఆదివారం రోజు. చాలా పవిత్రమైన రోజు ఆదివారం. ఆదివారం రోజే చాలా వరకు అందరూ దిష్టిలు తీస్తుంటారు. చిన్న పిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ. అలా దిష్టి తీయడం వలన మనకి ఏదో ఒకటి తాకుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ముఖ్యంగా వచ్చేసి మీకు ఒక శుభవార్తం రాబోతుంది ఆదివారం రోజు. ఆ శుభవార్తం వచ్చేసి ఒక పెద్ద శుభవార్తం కాదండి. చిన్న శుభవార్తం. అయితే మీరు ఆదివారం రోజు ఈ ఉపాయం ఖచ్చితంగా చేయండి. ఉపాయం వచ్చేసి చిన్నదండి. మీకు ఒక రూ. 11 కానీ, ఒక రూ. 5 కానియండి. అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందంట రూ. 5 రాత్రికి పడుకుంటే ముందండి ఎక్కడో ఇంట్లో ఏదో ఒక దగ్గర పెట్టిన తర్వాత మార్నింగ్ లేవగానే ఇంటి ముందలకి అడుగు తిన్న వాళ్ళు వస్తారు, పేదోళ్ళు వస్తారు. వాళ్ళకైతే ఇవ్వండి. అలా ఇవ్వడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు, బాధలు, కష్టాలు దూరం వెళ్ళిపోతాయి. కానీ చాలా వరకండి మనందరూ చూశాం కదా! ఇప్పుడు శుభవార్తం వచ్చేసి ఏందో కనుక్కుందాము. శుభవార్తం అయితే చాలా వరకు వింటాం. కానీ చాలా తక్కువ వింటామండి శుభవార్తం వచ్చేసి. ఏందంటే శుభవార్తం మనందరికీ తెలిసిందే. శుభవార్తం వచ్చేసి అండి మనందరికీ తెలిసిందే. శుభవార్తం అంటే పెద్ద శుభవార్తం కాదండి. చిన్న చిన్న శుభవార్తలు అయితే ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా. అది వచ్చేసి మనం అంటే ఇప్పుడు భూమి కొనలేము అంటే అంత డబ్బు లేదంటే డబ్బు వస్తుంది భూమి కొనడానికి. అలాగని ఇప్పుడు మ్యారేడ్ లైఫ్ చాలా వరకు అంటే చాలామంది మ్యారేడ్ లైఫ్ ఉంటారు కదా! ఇప్పుడు చాలా వరకు సంబంధాలు దొరుకుతలేవు. కానీ అలాగనే మ్యారేడ్ లైఫ్ ఉన్న తర్వాత చాలా వరకైతే పిల్లల సమస్యలు ఉంటాయి కదండీ! అవి గిట్లా దూరం పోతాయని చెప్పుకోదగ్గ విషయం. అలాగని అండి చాలా వరకైతే చాలా సమస్యలతోటి బాధ, కష్టాలు పడుతుంటారు కదా! అవన్నీ సమస్యలు మీకు దూరం వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ఆదివారం రోజు మీరు గనక అంటే బయటికి పోకుంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకంగా శుభవార్తం అయితే వస్తుంది. కానీ మీరు గనక చిన్న ఉపాయం చేయండి. అది వచ్చేసి ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రూ. 5 కానీ, రూ. 11 కానీ ఏదో ఒక దగ్గర పెట్టిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత రూ. 5 కానీ, రూ. 11 కానీ ఎన్ని పెడితే అన్ని అండి పేదోళ్ళకి అడుగు తినే వాళ్ళకి ఇవ్వండి. అలా ఇవ్వడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు, బాధలు, కష్టాలు దూరం పోతాయి. అలాగని మన ఇంట్లో ఉన్న సంకటాలు, బాధలు గిట్లా దూరం పోతాయండి. చాలా వరకు డబ్బు సమస్య గిట్లా దూరం పోతుంది. మీరు ఖచ్చితంగా ఆదివారం రోజు అలా చేయండి. అలా చేయడం వలన డబ్బు సమస్య నుంచి దూరం పోతారు. కష్టాలు, బాధలు దూరం పోతాయి. ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.